యావత్ దేశాన్ని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసిన కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్కి సంబంధించిన ఘటనలో ఒక కళ్ళు బైర్లు కమ్మే విషయం ఒకటి బయటపడింది. ఇది అసహజమైన మరణమని పోలీసు రికార్డులో పేర్కొన్న తర్వాత కూడా బాధితురాలి తల్లిదండ్రులు తప్పుదోవ పట్టించేందుకు ఆసుపత్రి అధికారులు చివరి వరకు ప్రయత్నించారని వెల్లడైంది. ఆడియో కాల్కి సంబంధించిన క్లిప్పింగ్లన్నీ బయటపడ్డాయి. ఆడియో క్లిప్ల ప్రకారం ఆగస్టు 9న ఉదయం అసిస్టెంట్ సూపరింటెండెంట్ అని చెప్పుకున్న ఒక మహిళ అరగంట వ్యవధిలో ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులకు 3 సార్లు ఫోన్ చేసింది. మొదటి కాల్ ఉదయం 10:53 చేసి ఆర్జికర్ ఆసుపత్రి నుంచి ఫోన్ చేస్తున్నా, మీరు త్వరగా ఇక్కడికి రాగలరా అంటూ హతురాలి తల్లిదండ్రులకు చెప్పారు. మొత్తం 71 సెకండ్ల పాటు సాగిన ఈ సంభాషణ తమ కుమార్తెకు ఏమైంది, దయచేసి చెప్పండి అంటూ ఎంత ప్రాధేయపడినప్పటికీ, తండ్రి ప్రశ్నించినప్పటికీ ఆ అధికారి మాత్రం ఆమె పరిస్థితి క్రిటికల్గా ఉందని మాత్రమే చెప్పగలము, ఆసుపత్రికి వస్తే డాక్టర్లు చెప్తారు అంటూ ఫోన్ ముగించారు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత అదే ఫోన్ నుంచి చెస్ట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి పేరుతో కాల్ చేసి, నేను ఆర్జికర్ ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నాను, మీరు ఆసుపత్రికి వస్తున్నారు కదా, మీ కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది, సాధ్యమైనంత తొందరగా రండి అని చెప్పి ఫోన్ కట్ చేయడం జరిగింది. ఈసారి బాధితురాలి తల్లి ఫోన్ ఆన్సర్ చేశారు. ఆమె మరింత సమాచారం అడిగితే ఇక్కడికి వస్తేనే అన్నట్టుగా మాట్లాడారు. మరికొద్దిసేపటికి మొదటిసారి కాల్ చేసిన లేడీ మూడోసారి కాల్ చేసి, దయచేసి వినండి, కొద్దిసేపటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాం కదా, మీ అమ్మాయి బలవన్మరణం చేసుకుని చనిపోయి ఉండొచ్చు, పోలీసులు ఇక్కడే ఉన్నారు, తొందరగా రండి అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఇది కేవలం 28 సెకండ్లు మాత్రమే నడిచింది.